సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. మన అవెంజర్ చూసి చాలా రోజులు అయింది కదా. మన 1 year బ్యాక్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి గుర్తుంటుంది. దాన్ని అమ్మేద్దాం అనుకున్నాం కదా, కాకపోతే దాన్ని అమ్మలేదు. దాని వెనకాల ఒక పెద్ద స్టోరీ ఉందిలేండి ఎందుకు అమ్మలేదు అన్న దానికి. సో ఇప్పుడు ఆ అవెంజర్ తీసుకోవడానికి వెళ్తున్నా అనమాట. సో ప్రెసెంట్ వైజాగ్లో ఉన్నా అనమాట. నేను ఈరోజు మార్నింగే వచ్చాను. మన హెల్మెట్ సీన్ ఒకసారి దాని పరిస్థితి చూడండి. దాన్ని మొత్తం బస్సులో తిప్పి చేసాను. మొత్తం గీతలు పడిపోయి దాని మీద. అంటే బస్సులో వచ్చాను అనమాట. నేను బస్సులో మా ఇంటికి వెళ్ళా రాజమండ్రి నుంచి ఈరోజు మార్నింగే వైజాగ్ వచ్చా. ఇవన్నీ హెల్మెట్ వేసుకుని తిరిగా. అంటే బ్యాగ్ ఉందనుకోండి, కాకపోతే చిన్న స్క్రాచెస్ పడ్డాయి. మన అందులోకి ప్యూర్ బ్లాక్ కదా, కొంచెం గీతలు బాగా కనిపిస్తున్నాయి అనమాట. ఫైనల్లీ ఎలా ఉందిరా? బాబు అటు ఫ్రంట్కి వెళ్ళిపో. ఓకే, ఫైనల్లీ ద బ్యూటీ. అసలు దుమ్ము పట్టేసింది. కొంచెం అలా క్లాత్తో తుడిచేసా, కాకపోతే చాలా డస్ట్ ఉంది. తీయట్లేదు, అలా పక్కన ఉంది అంతే. ఇది సో అందుకే అంత డస్ట్ ఉంది. ఒక్కసారి స్టార్ట్ చేద్దాం. అబ్బా ఓ రే, అడ్వెంచర్ ఎక్కి దీని మీద ఎక్కితే ఎలా ఉంది తెలుసా? స్టూల్ అంట. కీస్ ఏవరా? ఉన్నాయి. ఓ ఎక్కు. అరే ఇక్కడ ఏదో అంటించాను రా. చీ, అబ్బా అమ్మ. అసలు అడ్వెంచర్ నుంచి అవెంజర్కి వస్తే ఎలా ఉందంటే, నాకే ఏదో కామెడీగా ఉంది తీస్తుంటే ఇప్పుడు. కానీ దీని మీద చాలా అంటే చాలా బోల్డ్ అనే మెమరీస్ ఉన్నాయి మనకి. అసలు మన లాంగ్ రైడ్లు అవన్నీ స్టార్ట్ చేసిందే దీని మీద. కానీ ఇంక దీని సీన్ అయిపోతుంది, ముసలిది అయిపోతుంది పాపం. అద్దాలు కూడా మొత్తం ఇక్కడంతా రస్ట్ పట్టేసి తిరగట్లేదు. అవి చేయించాలి ఒకసారి. దీనికి ఒకసారి మెకానిక్ దగ్గర వదిలేస్తే కొంచెం నీట్గా చేసేస్తాడు. దీని మ్యాటర్ ఏంటంటే, దీన్ని సేల్ చేద్దామని ఫిక్స్ అయిపోయాం. నేను ఆల్రెడీ ఒక వ్లాగ్ కూడా పెట్టా. దీన్ని నేను చివరిగా ఎప్పుడు చూసా అంటే లాస్ట్ ఇయర్ జూలై 1న నేను మన అడ్వెంచర్ తీసుకుని హైదరాబాద్ స్టార్ట్ అయిపోయా. ఆ హైదరాబాద్ స్టార్ట్ అయిపోయిన దగ్గర నుంచి మళ్ళీ నాకు అవెంజర్ కనిపించలే. అప్పటి నుంచి మళ్ళీ ఈరోజు చూసా దీన్ని. ఎందుకు ఇప్పటి వరకు ఇక్కడే ఉంది, నేను ఇక్కడ వదిలేయడానికి రీజన్ ఏంటి అంటే, నేను అసలు ఫస్ట్ అమ్మేద్దాం అనుకుని OLXలో పెట్టేసా. సేల్ చేద్దామని చెప్పి ఆ బయ్యర్ కూడా మన దగ్గరకు వచ్చాడు. తను ఎక్కడి నుంచి OLXలో ఫొటోస్ చూసి బండి నచ్చి అనకాపల్లి దగ్గర ఎక్కడ ఉంటాడు తను. అనకాపల్లి అంటే వైజాగ్కి ఒక 60 kilometers అలా ఉంటుంది, 50-60 అరౌండ్. సో తనకి బండి బాగా నచ్చి కొనుక్కుందామని చెప్పి ఒక రేట్ అనుకున్నా. నేను అనుకున్న రేట్కి తను ఓకే అని చెప్పి వచ్చాడనమాట. తీసుకుంటాను బ్రో అని చెప్పి ఒకరోజు. సో ఆ రోజు ఏమైంది, ఇంకా తను వచ్చి మాట్లాడి ఓకే ఫిక్స్, ఇంకా బండి పట్టుకెళ్ళిపోతాను అన్న టైంకి మాకు అనిపించింది, అబ్బా వెళ్ళిపోతుందా ఇది, ఇంకా అయిపోయిందా, ఇదే లాస్ట్ మినిట్ అదింది, ఇంకా మళ్ళీ కనిపిదా అని అనిపించింది అనమాట. సో ఆ టైంకి బాబాయ్ దగ్గర వదిలేసాను అనమాట బండి. సో బాబాయ్ చూసుకున్నాడు. అప్పుడు బాబాయ్ కూడా ఫోన్ చేసి అమ్మ అలా అవసరమా అన్నాడు. ఇంకా నేను కూడా సరే లైట్ ఉంచేద్దామన్నా. పాపం తను అనకాపల్లి నుంచి వచ్చాడు, గోల చేశాడు. ఆ భయ్యాకి తను అనుకున్న రేట్ కంటే, తనకి ఏం చెప్పాము మేము అనుకున్న రేట్ కంటే ఇంకొకళ్ళు ఎక్కువకే అడిగారు బ్రో, వాళ్ళకి అమ్మేస్తున్నాము అని అన్నా. సో పోనీ ఎంతగా అమ్ముతున్నారు బ్రో అని చెప్పి అడిగాడు తను. ఆ రేట్ కూడా చెప్పా. ఆ రేటుకి కూడా తను తీసుకుంటా అన్నాడు. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన రేట్ కంటే ఎక్కువ తీసుకుంటా అన్నాడు. అంటే తనకి నచ్చింది అనమాట బండి. ఇంకా ఎలాగైనా తీసుకోవాలని ఫిక్స్ అయిపోయాడు తను. కాకపోతే తను మళ్ళీ లేదు బ్రో అని చెప్పి అది ఇది అని చెప్పి వెనక్కి పంపించాం. మామూలుగా తిట్టుకున్నాడు పాపం. అంత స్టోరీ ఉందన్నమాట దీని దగ్గర. తను మళ్ళీ అక్కడి నుంచి వచ్చాడని చెప్పి తన ఫ్యూయల్ ఎక్స్పెన్సెస్ ఇంత అయ్యాయి బ్రో నాకు అని చెప్పి అన్నాడు. అంటే అనకాపల్లి నుంచి బైక్ మీద వచ్చారనమాట ఇద్దరు.
సో వాళ్ళు ఫుడ్, ఫ్యూయల్, అప్పుడు అవన్నీ మళ్ళీ మేమే చూసుకున్నాం. అవి అంటే మన కోసం వచ్చి మళ్ళీ ఇబ్బంది పడకూడదు కదా. ఆల్రెడీ ఇబ్బంది పడ్డారు అనుకోండి, మనమే కావాలని ఇబ్బంది పెట్టాము. కాకపోతే తప్పదు, బండిని అమ్మాలి అనిపించలేదు ఆ టైంలో. వెళ్ళిపోతుందా, అయిపోయిందా దీని సీన్ అన్న ఫీల్ వచ్చింది. ఇంకా లేదు, అయితే ఏదోటి అయింది, ఉంచేద్దామని చెప్పి నేను బాబాయ్ ఫిక్స్ అయిపోయి ఇంక ఉంచేసాం బండి. బాబాయ్ దగ్గర ఉంటుంది బండి. బాబాయ్ అయితే తీయడు, అసలు తీయని కూడా తీయడు. అందుకే మొత్తం దుమ్ము పట్టేసింది. సో ఇంకా ఇది ఎక్కడికి వెళ్ళదు, మొత్తం జీవితాంతం మనతోనే ఉంటుంది. నాకు తొట్లకొండలో దింపాలని ఉంది దీన్ని. కాకపోతే ఇప్పుడు తొట్లకొండ వెళ్ళి దింపే టైంకి చీకటి పడిపోద్ది. ఆల్రెడీ టైమ్ ఆన్ అవే సర్లే 5:30 అవి ఉంటుంది. ఇక్కడ నుంచి తొట్లకొండ వెళ్ళి అక్కడ బీచ్లో దింపేసరికి చీకటి అయిపోద్ది. ఎందుకంత చీకట్లో రిస్క్ ఎందుకులే అని చెప్పి ఇంకా ప్రెసెంట్ వైఎంసీ వెళ్తున్నాం. మధ్యలో నాకు చిన్న షాపింగ్ ఉంది, ఆ షాపింగ్ చేసుకుని వైఎంసీ వెళ్ళి కొంచెం బీచ్లోకి వచ్చి ఒక మిరు మిక్చర్ వేసేసి మళ్ళీ వెళ్ళిపోతాం. నేను మళ్ళీ రేపు ఈవినింగ్ బ్యాక్ టు హైదరాబాద్ వెళ్ళిపోతున్నా. రేపు హైదరాబాద్ ఈ బండి ఇక్కడే ఉంటుంది. నాకు దీన్ని మళ్ళీ హైదరాబాద్ పట్టుకెళ్ళి తిరగాలని ఉంది. కాకపోతే ఇప్పుడు ఇది ఉన్న కండిషన్లో హైదరాబాద్ రాలేదు. ఇంకా రిపేర్లు ఎక్కువైపోతాయి దానికి. అంటే బండి అంతా బాగానే ఉంది, కాకపోతే మనం ఒక హయ్యర్ సీసీకి వెళ్ళాం కదా, ఇంకా లోయర్ సీసీని అంత లాంగ్ కొట్టేంత ఏమంటారు అంత ఎనర్జీ ఉండదు ఇప్పుడు. అది ఉంది కదా, అది ఉంటే ఆ కంఫర్ట్ జోన్లో ఉన్నా, మళ్ళీ దీనిలోకి రాలేను. నిజంగా చెప్తున్నా, నాకు దాన్ని తీసి దీన్ని తీస్తే ఏదో భూగోళంలో పాతాళంలో కూర్చున్నట్టుంది అడ్వెంచర్ ఎక్కి దీని మీద ఎక్కితే. అదేంటో తెలీదు, ఎప్పుడు సన్సెట్ సన్ రైజ్లు ప్లాన్ చేసుకున్నా సెట్ అవ్వదు మనకి. ఎందుకో సన్సెట్ సన్ రైజ్లు ఎప్పుడు మనకి సెట్ అవ్వవు. నేను ఎప్పుడు మనం ఇంటి దగ్గర ఎప్పుడు 5:30కి ఎందుకో కదా స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు టైం చూడండి 7, 6:45. సర్లే నేను చేస్తాను. ఇంకా కాసేపు అలా బీచ్ దగ్గరకు వచ్చి నేను పొద్దున్న డైరెక్ట్ రావడంతోనే కార్ తీసుకొని తిన్నగా బీచ్కి వెళ్ళిపోయాం. రుషికొండలో నీట్గా మునిగాం సన్ రైజ్లో. దగ్గర కొన్ని సంవత్సరాలు అయిపోయింది నేను హైదరాబాద్ వెళ్ళిన దగ్గర నుంచి. నాకు గుర్తున్నంత వరకు మునగలేదు బీచ్లో. మళ్ళీ ఈరోజు మార్నింగే మునిగా. ఓహో, క్యూబాలో నుంచి తాగేసి వస్తారేమో డ్రంక్ అండ్ డ్రైవ్ అనుకుంటా. నన్ను ఎప్పుడు చూడరా హెల్మెట్. కొంతమంది హెల్మెట్ పెట్టుకున్నా చూస్తారు. అటు వద్దామని చూస్తే వెనక్కి వెళ్ళిపోతాడు. నేను ఇంకా లాగ్లో రికార్డ్ చేసుకుందాం అనుకుంటాను. అబ్బా 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 అబ్బా, ఆ మురి మిక్చర్ స్మెల్, ఆ మొక్కజొన్న పొట్టు స్మెల్. ఎన్ని రోజులు అయిందిరా ఈ రోడ్లోకి వచ్చి? చాలా రోజులు అయిందిరా. పక్కనే బీచ్ ఉంది. అసలు ఇంతకు మించి దీనికి మించిన రోడ్ ఏమని చెప్పండి. ఇంకా భీమిలీ వెళ్ళామంటే భీమిలీ రోడ్ ఇంకా మ్యాడ్ ఉంటుంది. భీమిలీ రోడ్ అయితే ఇంకా పక్కనే ఇలా ఇక్కడ బీచ్ ఉంటుంది, మనం ఇలా వెళ్దాం అంతే. ఇక్కడ నుంచి ఏదో రూట్ వచ్చింది, లోపలికి బండి వేసుకెళ్ళిపోవచ్చు. మన బండి పట్టుకెళ్దాం లోపలికి. తిన్నగా బీచ్ దగ్గర ఆపుకుందాం వెళ్ళి. ఓహో, ఎన్ని రోజులైంది భయ్య అసలు నేను బండి మీద ఈ రోడ్లోకి వచ్చి. బండి మీదనే కాదు, ఈ రోడ్లోకి వచ్చి చాలా రోజులు అయిపోయింది. వస్తున్నాను బయటికి. మన ఇంకో అడ్వెంచర్ రైడర్ వచ్చాడు అనమాట ఇప్పుడే, స్క్రామ్. ఈడెప్పటి నుంచో హైదరాబాద్ వద్దాం అనుకుంటున్నాడు, కాకపోతే రావట్లేదు. ఎప్పుడు వస్తావు ఇప్పుడేం చెప్పరా నువ్వు? కరెక్ట్ డేట్ ఫిక్స్ చేయరా. డేట్ అంటూ ఫిక్స్ చేసలేదు. ఈడు రాడు. నేను హైదరాబాద్ వెళ్ళిన దగ్గర నుంచి వచ్చేస్తాను రా అంటున్నాడు. నేను వెళ్ళి దగ్గర 3 years అయిపోతుంది, ఇప్పటికీ రావట్లేదు. ఇప్పుడు అడిగినా రేపు ఎల్లుండి వచ్చేస్తా అంటాడు, కానీ రాడు. ఆల్రెడీ ఒకసారి వచ్చాను. అలా కాదు, స్టే ఉండిపోవడానికి నాకు అవకాశం దొరకట్లేదు అక్కడ. ఇది నెక్స్ట్ డే అనమాట. నిన్న నైట్ చూశారు కదా బీచ్ దగ్గర కాసేపు కూర్చొని కొంచెం ఉన్నాను, కానీ ఆ తర్వాత ఇంకా వ్లాగ్ ఏం చేయలేదు. సో ఈరోజు హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను అనమాట. బేసిక్గా అంత బీభత్సంగా ఏం తిరగట్లేదు, ఎందుకంటే బ్యాచ్ అంతా హైదరాబాద్లో ఉంది ఇప్పుడు. నెక్స్ట్ మంత్ మొత్తం అందరం వద్దామని ప్లాన్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ మంత్ ఒక మంచి ట్రిప్ ఉంటుంది ఇక్కడే. అంటే మంచి ట్రిప్ అంటే మనం వైజాగ్లో ఉంటే ఎక్కడికి వెళ్తాం తెలుసు కదా.
అరకు వెళ్తాం అనమాట. సో నెక్స్ట్ మంత్ అరకు అంటే టర్బో వాటర్ ఫాల్ ఉంది కదా, మేము అసలు డిగ్రీలో అనుకున్నాం ఆ ప్లేస్. అసలు మేము అనుకున్నప్పటికీ ఆ ప్లేస్ అసలు ఎవరికీ తెలియదు. ఎవరికి అంటే చాలా తక్కువ మందికి తెలుసు. అప్పుడు రోడ్స్ అన్నీ చాలా అసలు బాగుండేవి కాదు. ఇప్పుడు కార్ కూడా వెళ్ళిపోయి అంత మంచి రూట్ ఉందంట. మ్యాక్సిమం నెక్స్ట్ మంత్ టర్బో వాటర్ ఫాల్ వెళ్తాం. ఇప్పుడు మామూలుగా మా అశోక్ గారు తప్ప మిగిలిన వాళ్ళందరూ హైదరాబాద్లో ఉన్నారు. శ్రీను ఉండేవాడు ఇక్కడ, కాకపోతే వాడు తిరుపతి వెళ్ళాడు. సో వాడు కూడా లేదు, అశోక్ గారు ఒక్కడే ఉన్నాడు. ఒకసారి అశోక్ గారి దగ్గరికి వెళ్ళి ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, ఆ పనులు అవ్వగొట్టుకొని ఈరోజు ఈవినింగ్ వెళ్ళిపోతున్నా హైదరాబాద్. సో ఈ ఈవినింగ్ లోపు ఆ పనులన్నీ అవ్వగొట్టుకొని ఇంకా బండిని అప్పచెప్పేద్దాం. బండి ఇప్పటికి అప్పటికి నాకు నిన్న తీసినప్పుడు కొంచెం కొత్తగా అనిపించింది, కానీ ఇప్పుడు అలవాటు అయిపోయాక మళ్ళీ నా బండి ఫీల్స్ వచ్చాయి, పాత వైబ్స్ వచ్చాయి నాకు. ఇంతకుముందు తోలినప్పుడు వచ్చే ఫీల్ వచ్చింది. స్టార్టింగ్లో తీయగానే మన అడ్వెంచర్ నుంచి డైరెక్ట్ దీని మీద కూర్చుంటే ఆ ఫీల్ వచ్చింది, ఇలా కిందకి దిగిపోయినట్టు. అదేంటి ఎక్కామంటే ఇలా ఇంకా పైకి లెగుస్తాం ఎక్కాక, కాకపోతే ఇది ఇలా కూర్చుని ఇంకా దిగిపోయాను కిందకి. సో సడన్గా ఆ ఫీల్ వచ్చింది. కానీ ఇప్పుడు నెమ్మదిగా మళ్ళీ ఆ ఫీల్ స్టార్ట్ అవుతుంది, మన పాత వైజాగ్లో తిరిగిన ఫీల్. బండి ఎక్కడికి వెళ్ళదు, మనతోనే ఉంటుంది. మన అవెంజర్, మన అడ్వెంచర్ ఇవన్నీ మనతోనే ఉంటాయి. ఒక కలెక్షన్ కింద ఉంచేస్తాను ఇవి, నచ్చినప్పుడు తీసుకుని ఏది నచ్చితే అది. ఒక క్రూజర్ ఉంది, ఒక అడ్వెంచర్ ఉంది, నెక్స్ట్ తీసుకుంటే ఒక సూపర్ స్పోర్ట్ తీసుకుందాం. అది ఇప్పట్లో కాదులేండి, ఈజీగా ఇంకొక 2-3 ఇయర్స్ అయితే పక్కా ఫిక్స్. అది 2-3 ఇయర్స్లో ఇంకా బళ్ళు కార్ జోలికి కూడా వెళ్ళను. ఇప్పుడు ఉన్నది చాలు నాకు. అసలు ఎంత బాగుందో, అబ్బా దీన్ని మిస్ అయిపోతా ఈ ఒక్కరోజే. ఇంకా ఈ ఒక్కరోజే కూడా కాదు, టైం ఎంత 4 అయింది, ఇంకో 2 గంటల్లో బయలుదేరిపోతాను నేను. అసలు ఒకప్పుడు మా చిల్లింగ్ స్పాట్ ఇది, సీ వ్యూ పాయింట్. మంచిగా ఇవేమి ఉండేవి కదా, ఇవన్నీ ఈ మధ్య పెట్టారు. ఐ లవ్ వైజాగ్. ఇంతకుముందు స్టార్టింగ్లో ఒక మంచి మొత్తం ఇసుక ఇదంతా, ఇలా కిందకి వెళ్ళడానికి కరెక్ట్ వే కూడా ఉండేది కాదు. ఇప్పుడు టీ వ్యాన్ ఉండేది, ఆ వ్యాన్ ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఒక లెమన్ టీ బాగుండేది. ఒక లెమన్ టీ చెప్పుకొని కూర్చొని తాగితే ఈవినింగ్ వచ్చి, అసలు మాకు అంతే బోర్ కొడుతుందంటే నేను, శ్రీను, అజ్జు, సందీప్ ఇంకా మా బ్యాచ్ అంతా ఉండేవాళ్ళం. జస్ట్ ఒక ఫోన్ కొట్టి బోర్ కొడుతుందంటే వ్యూ పాయింట్కి వచ్చిండు అనేవాళ్ళం, వ్యూ పాయింట్లో కూర్చునేవాళ్ళం, అలా ఇక్కడే ఉండిపోయేవాళ్ళం చాలాసేపు. ఇప్పుడు అందరూ ఒక్కొక్కరు ఒక చోట ఉన్నారు. ఒక్కొక్కరు ఒక చోటు కాదులేండి, అందరూ హైదరాబాద్లో ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్లో చిల్లింగ్ ప్లేస్ అంటూ ఏమీ లేదు. సో అదిదా మ్యాటర్. మన ఐ లవ్ వైజాగ్ బోట్తో వ్లాగ్ని ఎండ్ చేద్దాం. సో ఇక్కడితో ఈ వ్లాగ్ని అయితే ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.